హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను వీడియోలో గార్లిక్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏదైనా రుచిగా తినాలన్నప్పుడు కూడా ఈ రెసిపీ మనకి కేవలం 10 నిమిషాలు అయిపోతుందండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అంతేకాదు లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. గార్లిక్ రైస్ని ఎప్పుడైనా మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంచక్కగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా అయిపోయే ఈ గార్లిక్ రైస్ రెసిపీని ఎలా అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 12 వరకు తీసుకున్నాను. 2 టీ స్పూన్లంతా కూర కారము అంటే మసాలా కారంని వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ వేసుకున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో సరిపోతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును వేసుకుంటున్నానండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా తేలిగ్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చక్కగా ఈ రైస్ రెసిపీని చేసుకోవచ్చండి. పెద్దగా శ్రమ కూడా లేదు. ఇప్పుడు మనకి జీడిపప్పు కూడా వేగిపోయింది, చూసారా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నోటికి చాలా కారంగా టేస్టీగా ఉంటుంది ఈ గార్లిక్ రైస్ అనేది. ఇప్పుడు మనకి పక్కన పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని ఇలా నేను వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇందులో మనం యాడ్ చేసిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత నేను 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు ఒకసారి మొత్తాన్ని ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఉడికించిన అన్నాన్ని 400 గ్రాములు తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా రైస్ని ఇలా కలుపుకుంటున్నాను. రైస్ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను ఇందులోకి 1 టీ స్పూన్ అంతా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నిమ్మరసాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం వీటన్నిటిని కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇదంతా నేను 1 నిమిషం వరకు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. నిమ్మరసం లేకపోయినా పర్వాలేదండి. నిమ్మరసాన్ని పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. రుచి కోసం నేను నిమ్మరసాన్ని పిండుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాను కదా. మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తున్నానండి, చూడండి. ఇలా పొడి పొడిగా ఉంది, చూసారా రైస్ అనేది. ఇప్పుడు మనకి సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గార్లిక్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి మీకు చూపిస్తున్నాను. వేడివేడిగా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇంత సింపుల్ అయిన గార్లిక్ రైస్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. తప్పకుండా ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా మరికొన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో.